ఓటు ట్రాన్స్ఫర్ జరగడానికి గల అంశాలను కూడా చాలా కీలకంగా చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశంలోనే కొన్ని క్రియాశీలమైన అభిప్రాయాలు కూడా రావటం జరిగింది. దీనికి సంబంధించి మురళి ఉన్నట్లున్నారు. ఒకసారి మురళి ఒపీనియన్ కూడా తీసుకోండి రాజు గారు. మురళి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజు గారు. గుడ్ ఈవినింగ్. మురళి గారు చెప్పండి. టీడీపీ జనసేన మరి ఎక్కడెక్కడ సీట్లు ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు సిట్టింగ్ స్థానాలేమో టీడీపీకి కేటాయించమని టీడీపీ అడిగినట్టు తెలుస్తుంది. మరి మిగతా స్థానాల్లో కూడా ఇద్దరి మధ్య చర్చలు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఎక్కడెక్కడ జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి మురళి గారు? రాజుగారు మొత్తం మీద నిన్నైతే కనుక దాదాపుగా కూడా నిన్న ఉదయం 3:30 గంటల పాటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు. మళ్ళీ సాయంత్రం దగ్గర 45 నిమిషాల నుంచి గంట సేపు మళ్ళీ సాయంత్రం 8 గంటలకు చేరుకుని ఇద్దరు కూడా భేటీ అయ్యారు. అయితే మొత్తం మీద నిన్న జరిగినటువంటి భేటీ ఏదైతే ఉందో అగ్రనేతల ఇద్దరి మధ్య జరిగినటువంటి భేటీలో దాదాపుగా పొత్తులకు సంబంధించిన అంశాలు ఒక క్లారిటీకి ఒక అవగాహనకు వచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఇంకా కొన్ని స్థానాలపై ఇంకా కొంత తర్జన భర్జన ఉండటం, అక్కడ అభ్యర్థుల విషయంలో కొంత తర్జన భర్జన ఉండటం, టీడీపీ పోటీ చేయాలా జనసేన పోటీ చేయాలనే అంశంలో ఒక 5 నుంచి 7 స్థానాల వరకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన నేపథ్యంలో తిరిగి 8వ తారీఖున మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా ఏ అంశాన్ని కూడా అధికారికంగా ఎవరో కూడా అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ ఎటువంటి అంశాలు కూడా ప్రకటన చేయలేదు. అయితే మామూలుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని ఒక భావన అయితే కనుక చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే కొన్ని జిల్లాలకే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో కూడా మీకంటూ ఒక ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని ఒక సూచన అయితే ఆయన చేశారని తెలిసింది. ఆ క్రమంలో భాగంగానే అన్ని జిల్లాల్లో కాకపోయినా కనీసం మోస్ట్ ఆఫ్ ది జిల్లాలు 10 జిల్లాల వరకైనా జనసేన పార్టీ అంటే ఒక్కటి పోటీ చేస్తుందా 2 పోటీ చేస్తుందా అని చెప్పలేం, కానీ కంటెస్ట్ చేయడానికి కొంత ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కూడా విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం దాదాపుగా కూడా జనసేన ప్రాతినిధ్యానికి సంబంధించిన చర్చలు అయితే దాదాపుగా కూడా పూర్తయినట్టుగా తెలిసింది. అంటే 1-2 సీట్లు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా కొంచెం దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి, అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ నియోజకవర్గాలు అనేది కూడా కొంత వారిద్దరి మధ్య ఒక అవగాహన అయితే రావడం జరిగింది. నిన్న మనం కూడా వెయిటింగ్ జరిగింది ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. అయితే జనసేన పార్టీ నుంచి అయితే చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించి మొట్టమొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి పార్టీ విషయాల్లో నిబద్ధతగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి, నాయకుడి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ 4-5 ఏళ్లలో జనసేన పార్టీ కోసం అతను ఎట్లాంటి పనిచేశారనే అంశాలు ప్రామాణికంగా తీసుకోవడంతో పాటుగా 2019లో ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, ఎక్కువ రావటానికి గల కారణాలేంటి, తక్కువ రావటానికి గల కారణాలేంటి, అదేవిధంగా కూడా అక్కడ ప్రజారాజ్యం టైంలో కనుక పోటీ చేసుంటే ప్రజారాజ్యంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, అక్కడ ఎలాంటి సమీకరణాలు ఉన్నాయి, ఈ అంశాలన్నిటితో పాటుగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది కూడా అంచనాలు వేసుకుని అంటే దాదాపుగా కూడా జనసేన పార్టీకి కేటాయించే స్థానాల్లో ఎక్కువ భాగం అంటే దాదాపుగా అన్ని స్థానాలు గెలవాలని ఒక లక్ష్యంతో అలా అన్ని అంశాలు కూడా పరిశీలించుకున్న తర్వాత ఆయన కొంత జాబితా చంద్రబాబు ముందు పెట్టడం జరిగింది. ఆ జాబితాలో దాదాపుగా కూడా ఎక్కువ స్థానాల విషయంలో ఇద్దరికి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలిసింది. మరికొన్ని స్థానాల విషయంలో కొంత రకరకాల పారామీటర్లు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే కనుక సార్ ఈ అంశానికి సంబంధించి చూస్తే ఇప్పటివరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి ఎన్ని స్థానాలు ఇస్తారనేది అంకె బయటికి దాదాపుగా రాకపోయినప్పటికీ సార్ 27 నుంచి 35 స్థానాల వరకు కూడా మధ్య చర్చ జరుగుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతుందంటే అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా సార్ అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అత్యధిక స్థానాలు జనసేన పార్టీకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. అంటే మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కువ స్థానం ఆ 2 జిల్లాల నుంచి తీసుకుంటారని సమాచారం ఉంది సార్. ఓవరాల్గా రేపు 8వ తారీఖు తోటి దాదాపుగా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్.